న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలోని దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతిని ఆయన స్వగ్రామం ఎదురులంక రామాలయంపేటలో బాలయోగి కుమారుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలోని దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతిని ఆయన స్వగ్రామం ఎదురులంక రామాలయంపేటలో బాలయోగి కుమారుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించారు. బాలయోగి తనయుడు అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కూటమి నాయకులు ఎదురులంక పాత ఇంజన్లోని బాలయోగి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ, నాన్నగారు బాలయోగి చిరకాల స్వప్నం కోనసీమకు రైల్వే లైన్లు వేయడం. ఆయన కోరిక నెరవేరడానికి కోనసీమకు రైల్వే లైన్లు తెచ్చి అతి తొందరలోనే రైలు కొత్త వినబడేలా చేస్తాను. నాన్నగారిలా నేను కూడా అందరికీ అందుబాటులో ఉంటాను. నా పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తాను. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోనసీమలో ల్యాండ్ బ్యాంక్ వాల్యూ పెరగడానికి కారకుడు జీఎంసీ బాలయోగి. శివారి ప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధికే బాలయోగి ఓకే సార్. కూడా కులమానాలంకరణ చేయబడుతుంది.
పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారి ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి మన కోనసీమ ముద్దు బిడ్డ స్వర్గీయ జిఎంసి బాలయోగి గారిని గర్వంగా చెప్పుకుంటాం. మన నియోజకవర్గం పేరు కూడా బాలయోగి గారి నియోజకవర్గం అని చెప్తే అడిగిన. ఎందుకంటే ఆయన టైంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ కోనసీమ అంతా అభివృద్ధి అయింది, మన నియోజకవర్గం అభివృద్ధి అయింది. మరి ఆయన బాటలోనే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మన హరీష్ గారిని అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ పంపారు. తప్పకుండా ఆ రోజు బాలయోగి గారి ఆశయం మన యానం ఎదుర్లంక బ్రిడ్జి 216 హైవే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ రోజు యానం మన కాకినాడ వెళ్ళాలన్నా, అమలాపురం వెళ్ళాలన్నా కేవలం ఒక అరగంటలో వెళ్ళి వస్తామంటే అది ఆయన ఒక ముందు చూపు వల్ల ఈ రోజు ఈ రోడ్డు మనకి బ్రిడ్జి పెట్టడం వల్ల ఈ రోజు మన కోనసీమలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ వాల్యూ అంతా కూడా పెరగడానికి కారణం జిఎంసి బాలయోగి గారు. మరి అదే విధంగా ఆయన ఒక ఆశయం మరి కోనసీమ రైల్వేలో కోత కోవించాలని చెప్పి ఆయన ఆశయం. దాన్ని తప్పనిసరిగా మన హరీష్ గారు వచ్చినంటే అన్ని ప్రతిపాదనలు తీసుకుని ల్యాండ్ ఎక్వేషన్ చేసి అతి తొందరలోనే దాన్ని పూర్తి చేయడానికి అహర్నిశలో కృషి చేస్తున్నారు. మనదే కాకుండా మన ఐపోలవరం మండలానికి వచ్చినప్పటికీ ఐపోలవరం మండలం చుట్టూ మన ఏటిగట్టు 40 కిలోమీటర్ల ఏటిగట్టుని రింగ్ రోడ్ వేసింది బాలయోగి గారు. మళ్ళీ హరీష్ గారు వచ్చినంటే దాన్ని ఇమీడియట్ గా ఎస్టిమేట్ చేశారు. 360 కోట్లతో ఈ ఏదైతే ఐలాండ్ పోలవరం ఉందో, ఎందుకంటే ఐలాండ్ పోలవరం అంటే చుట్టూ గోదావరి, ఎప్పుడైనా విపత్తు వస్తే మొత్తం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ ఏటిగట్టుని ఇంకా ప్రతిష్టం చేసి ఒక టూరిజం హబ్ గా చేయాలని చెప్పి దాని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి అదే కాకుండా చివరి గ్రామాలు నాగేశ్వరరావు చెప్పారు, చివరి గ్రామాలన్నింటికీ కూడా మరి మంచినీళ్ళు కానీ బ్రిడ్జిలు కానీ ఆ రోజు వసతులను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, జిఎంసి బాలయోగి గారు. మరి ఏదైతే పల్లం, పొలిస్తిప్ప, కొత్తపాలెం, మొల్లెటిమొగ, భైరవపాలెం బ్రిడ్జిలు ఉన్నాయో అన్ని కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ ఇల్లులన్నీ కాలిపోతున్నాయి తప్ప ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వైడనింగ్ చేయాలని చెప్పి ఆ బ్రిడ్జిలన్నింటినీ కూడా ప్రతిపాదనలు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ అన్ని ప్రతిపాదనలు రెడీ చేశారు. అదే విధంగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు బాలయోగి గారి ఆశయాలు ఏమన్నా అన్ని కూడా ప్రతిపాదనలు రెడీ చేసుకుంటున్నారు. 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికబద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి అన్ని కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గానికి నాకు తోడుగా పెద్ద అండగా మన బాలయోగి గారు అబ్బాయి ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గాన్ని 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నా దానికి రెట్టింపు చేయాలని మీ ఇద్దరు కూడా కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈ రోజు మరి ఇంత ఎండలో కూడా బాలయోగి గారు జయంతి ఎప్పుడు వచ్చినా వర్ధంతి ఎప్పుడు వచ్చినా మన వివేకానంద గారు 3 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడే ఉండి మరి అందరినీ పోగొట్టి ఈ బాలయోగి గారిని ఒక దైవంలా కొలిసే వివేకానంద గారు మరి ఈ రోజు సుమారు 1000 మందికి పైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా ఈ బాలయోగి గారు అంటే మరి వివేకానంద గారు ఇక్కడ దగ్గర ఉండి జరుపుతారు. కాబట్టి ఆయనకి మా అందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఆయన ఎంతో శ్రద్ధగా 3 రోజుల నుంచి కూడా ఎప్పుడు బాలయోగి గారు గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. మరి చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ పాల్పంచుకోవడం. అదేవిధంగా మనకి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా ఒక్కొక్కరికి ఈ రోజు రాజశేఖర్కి అవకాశం ఇస్తున్నారు మన ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి గ్రాడ్యుయేట్స్ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు కలిపి. అదేవిధంగా సీనియర్ నాయకులు మనకి నాగేశ్వరరావు ఉన్నారు, గుత్తుల సాయి గారు ఉన్నారు, దొరబాబు ఉన్నాడు, అశోక్ ఉన్నారు, పెద్దలు వివేకానంద గారు కూడా. అందరికీ తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు 164 మంది నాకడం వల్ల ఒక పక్క జనసేన ఉండటం వల్ల ఈ పాటికి పదవులు ఇవ్వాలి. ఇవన్నిటిలో తర్జన బడ్జెట్ చేసి ఎవరైతే నాయకులు పనిచేస్తారో అందరినీ కూడా ఒక్కొక్కరికి సీనియర్లు అందరికీ కూడా పెద్దపీట వేస్తారు. అంటే ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అందరినీ అకామిడేట్ చేయడానికి అందించాం మన లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సీనియర్స్ అందరినీ కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఆ దృష్టికి మేము కూడా మన నియోజకవర్గం బాలయోగి గారు తయారు చేసిన నాయకులు ఎక్కువ ఉన్నారు. మరి వారందరికీ కూడా నీలకంఠేశ్వరరావు ఉన్నారు, పెద్దలు ఇంకా సుబ్బరాజు గారు ఉన్నారు, మన తాడినేశ్వరరావు అబ్బాయి ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మేము కూడా చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఎంత ఘనంగా మన బాలయోగి గారి జయంతి విజయవంతం చేసినందుకు ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా నేను ఎప్పుడు మా నాన్నగారు మా సొంత గ్రామానికి రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడికి విచ్చేసి ఈ విగ్రహానికి
ప్రార్థించుకుని దాని తర్వాత మేము వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడూ కూడా మా చెల్లి వివేకానంద గారు ఆయన ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమం మరవలేదు. ఎప్పుడు వచ్చినా సరే నేను అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను, మీరు ఏం ఇబ్బంది పడకండి, ఇక్కడున్న భోజనాల కార్యక్రమం నుంచి అందరినీ చూసుకునే బాధ్యత నాదని అని ఎప్పుడు తీసుకుంటాను. నేను ఎప్పుడూ చెప్తుంటాను సార్, మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పుష్పాబు గారు మాట్లాడడం జరిగింది, ఆయన కూడా తెలియజేశారు. ఇక్కడ వేదిక పుష్పాబు గారు మాట్లాడడం జరిగింది, ఆయన కూడా తెలియజేశారు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు అన్ని నాయకులు, చాలామంది నాయకులు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకెళ్ళాలో అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు. కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం. కానీ మీ అందరికీ మాత్రం నేను ఒక్క మాట ఇస్తాను సార్, మీరు 5 సంవత్సరాలు మీరు నాతో ఎప్పుడు నాకు తెలియజేశారు. వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నేను అన్నింటినీ విన్నాను. నేను ఒకే మాట ఇస్తున్నాను సార్, నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆయన ఒక బంగారు కోనసీమ జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు. మీరందరూ చూశారు యదులంక యానం, ఈ బ్రిడ్జ్ విషయంకి మీరు వస్తే ఆనాడు సుమారు 4 గంటలు పట్టేది కాకినాడ వెళ్ళాలంటే రావులపాలెం మీదుగా. లేకపోతే ఈ పంట మీద ప్రయాణం చేయాలంటే అది చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఆనాడు ప్రజలు ఆ సమస్య చూసుకొని ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత అసాధ్యమైనా సరే, నాన్నగారు లేదు దీన్ని చేస్తే ప్రజలకి మేలు కలుగుతుంది, రేపన్నాడు ప్రజలు ఇక్కడి నుంచి కాకినాడ ప్రయాణం ఆనాడు ఆయన అనుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఒక రైలు ఉంటే ఇక్కడ ప్రయాణికులు పక్క జిల్లాలకు వెళ్ళడానికైనా సరే, రాష్ట్రాలకు వెళ్ళాలైనా సరే వారికి ఒక ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంటుందని. కానీ దాన్ని ఆయన చనిపోయిన తర్వాత అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి. నేను వచ్చినప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఒక్కటే తెలియజేస్తాను, మేము ఆ రైల్ని పూర్తి చేస్తామని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ రైల్వే కూత వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ మీ అందరినీ కోరేది ఒకటే, మా నాన్నగారితో ఎలా మీరందరూ ఉన్నారో కలిసి నాతో పాటు అదే కలిసి మీరు అందరూ ఉండాలని మీ అందరినీ కోరుకున్నా. మీ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం నేను అవుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమం గురించి పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలోని రామాలయం సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 16వ గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలోని రామాలయం సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 16వ గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని, ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారుగా 5,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కమిటీ వారు తెలిపారు. స్వామివారి లడ్డూను 1,30,000 రూపాయలకు వేలంపాటలో పాడిన కవలబాబులు కుమారుడు వెంకటేష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని వరసిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వర ఆదివారంగా కోరుకుంటున్నాం. ఆ వరసిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరుడు
భక్తులు స్వామివారి ప్రసాదానికి వచ్చారు. వారందరికీ భక్తులు సలాది రామ గారు 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సిద్ధివినాయక ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయన వారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి సదా రచన కూడా పాటిస్తున్నాం. పదహారవ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి సందర్భంగా ఈ సంవత్సరం భక్తులు శ్రీ కవల బాబులు గారు వాళ్ళ కుమారులు కవల వెంకటేశ్వర గారు స్వామివారి లడ్డు 1,35,000కి దక్కించుకున్నారు. వారికి వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయన వారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి సదా రచన కూడా పాటిస్తున్నాం. భక్తులు లారీ డ్రైవర్ గారు జానీ గారు 100 రూపాయలు సమర్పించారు. సనాతనం శ్రీ గారు స్వామివారికి 100 రూపాయలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి. మీరెవరు కంగారు పడవద్దు. మీరు భోజనం చేసిన తర్వాత భోజనం పేరు డస్ట్బిన్ మాత్రం వేయాలి. భోజనాలు ఏర్పాటు చేశారు. ఓ భక్తుడు 50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని వారి సిద్ధివినాయక స్వామి పార్వతీ పరమేశ్వరులు ఆరు దర్శనాలు ఇచ్చి సదా రచన కూడా పాటిస్తున్నాం. మా కమిటీ వారు 2 చోట్ల భోజన వైట్ రైస్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఒక స్టాల్ దగ్గరికి ఉండొద్దు. కొద్ది ఎక్కడికెళ్తే స్టాల్ ఉందండి. ఎవరు కూడా కంగారు పడవద్దు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రహారం తీసుకుని వెళ్ళాలి. మిరియాల కృష్ణ గారు 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని అమర సిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరులు ఆయన అష్టైశ్వర్యాలు ఇచ్చి సదా కూడా పాటిస్తున్నాం. 16వ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రులు సందర్భంగా ఈరోజు మన కనకలపేట రామాలయం సెంటర్లో భారీ అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతున్నది. 16 సంవత్సరాల క్రితం అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఆ రోజుల్లో నేను మన కాటన్ గేట్ రామమూర్తి, కోన సత్యయ్య, మన కోన మురళి, తర్వాత ఇంకెవరు కేవీఆర్ ఇదంతా కలిసి అప్పటికప్పుడు అమలాపురం వెళ్ళి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈవేళ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా కనకాలపేటలో లడ్డు పాట అంటే చాలా విపరీతమైన క్రేజ్. ఈ క్రేజ్ లో ఇది పాడుకున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, అభివృద్ధి చెందుతున్నారు. వరసిద్ధి వినాయకుడు అంటే వరాలు ఇచ్చేటటువంటి దైవం వరసిద్ధి వినాయకుడు అనేటువంటి పేరు ఉండటంతో ఈ ఒక్క లడ్డుని చాలా అత్యధిక డబ్బులతో వాడుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కవల బాబులు గారు, కవల దొరబాబు గారు ఇద్దరు కలిసి 1,35,000కి లడ్డూని పాడడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఈ లడ్డూని మన మచ్చా సీని గారు ప్రతి సంవత్సరం లడ్డు ఇవ్వడం, పెద్ద లడ్డూని ఇవ్వడం జరుగుతుంది. 100 కేజీ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రకరకాలుగా కొంతమంది చాలా మంది ఈ లడ్డూని చిన్న చిన్న లడ్డూలుగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని లడ్డూలు కలిసి ఒకే లడ్డూగా పాట పెట్టడం, ఆ పాట చాలా అత్యధికమైనటువంటి డబ్బులకి చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి దానికి పాట జరగడం జరుగుతుంది.
ఈ లడ్డూలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ లడ్డూ పాడుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుందని, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని అనేటటువంటి పేరు ఉంది. ఆ రకమైన ఒపీనియన్ తోనే కాటంజేటి రామూర్తి గారు 9 సంవత్సరాలు లడ్డూ పాడడం జరిగింది. లడ్డూ పాడడం జరగడం వల్ల ఆయనకి ఇతరుతంగా కలిసి వచ్చి ఆయన ఈ రోజుని మంచి బాగా సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి ఈ లడ్డూ పాటలో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే రకంగా ఇక్కడ వరసిద్ధి వినాయకుడు అంటే చాలా గొప్ప వరాలు ఇచ్చేటటువంటి దైవం, చాలా మహత్వ కలిగినటువంటి దైవం అని చెప్పి పేరుంది. పేరు ఉండటంలో ఇక్కడ ప్రతి వాళ్ళు వచ్చి ప్రతిరోజు తండోపతండాలుగా పూజలు చేయించుకోవడం, పూజల్లో ఆ యొక్క ప్రతిఫలాన్ని అందుకోవడం వల్ల ఈ యొక్క దేవుడికి ఇక్కడ వెలిసినటువంటి దేవుడికి మంచి ఇదిగా జరిగింది. ఈ సంవత్సరం మోటేపల్లి వారు పీటల మీద కూర్చున్నారు, కోడిపల్లి రామకృష్ణ గారు పీటల మీద కూర్చున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు పీటల మీద కూర్చోవడం, వాళ్ళకి మంచి జరగటంతో ఈ యొక్క దైవ కార్యం దినదురభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా అన్న సంతర్పణ అనేది చాలా వైభవంగా, చాలా గొప్పగా, చాలా ఇతోదకంగా జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దైవాన్ని మీరు అందరూ పూజించి భరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సిద్ధి వినాయక నవరాత్రులు సందర్భంగా ఈ రోజు మా గ్రామంలో, మా కనకలపేట రామాలయ సెంటర్ లో సుమారుగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా యానమే కాకుండా నా దేశం మటుకి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రతి సంవత్సరం కూడా మేము చాలా గ్రాండ్ గా వినాయక నవరాత్రి మహోత్సవం చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. అలాగే లడ్డు పాట కూడా చాలా ఎక్కువగా వెళ్తుంది. ఇక్కడ ఈ సెంటర్ మహోత్సవం అటువంటిది. ఈ సెంటర్ లో ఏ కార్యక్రమం చేసిన సరే విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు రాత్రి కమిటీ వారు జీవీపీ ఆర్కెస్ట్రా వైజాగ్ కళాకారులు మరియు మన కనకలపేట వారు ఇచ్చే జీవీ ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామంలో 16 సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయకుడిని నిలబెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అన్నదానం కానీ, ఇంకా కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక నృత్యాలు కానీ, శ్రీనివాస కళామండలి కానీ, ఇంకా ఎన్నెన్నో స్వామికి రంగరంగ వైభవం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే వరాలు ఇచ్చే వరసిద్ధ వినాయకుడు ఎప్పుడు అండగా ఉండి వరాలు ఇస్తూనే ఉంటాడు. ఆ కనకాలపేట రామాలయ సెంటర్ లో పెట్టిన ఈ వినాయకుడి గురించి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి ఎవరు వచ్చి మనసులో ఏదనుకున్నా సరే వెంటనే జరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి స్వామి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు మొక్కులు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్వామికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ 16 సంవత్సరాల నుంచి పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ వర్షం కానీ ఏది లేకుండా ఆటంకం జరగకుండా ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం జరుగుతున్నాయి. సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ సిబ్బందిపై మందుబాబు వేరంగం. సుంకరపాలెం పంచాయతీ సిబ్బంది పైన మందుబాబు వేరంగం సృష్టించాడు. పంచాయతీ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పలివెల శాంతారావు అనే వ్యక్తి మద్యం సేవించి మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వచ్చాడు. వచ్చి రావడంతోనే దుర్బుసలాడుతూ తనకు తెలియకుండా తన కుమారునికి పింఛన్ నగదు ఎలా ఇస్తారు అంటూ వేరంగాన్ని సృష్టించాడు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ సిబ్బందిపై మందుబాబు వేరంగం. సుంకరపాలెం పంచాయతీ సిబ్బంది పైన మందుబాబు వేరంగం సృష్టించాడు. పంచాయతీ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పలివెల శాంతారావు అనే వ్యక్తి మద్యం సేవించి మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వచ్చాడు. వచ్చి రావడంతోనే దుర్బుసలాడుతూ తనకు తెలియకుండా తన కుమారునికి పింఛన్ నగదు ఎలా ఇస్తారు అంటూ వేరంగాన్ని సృష్టించాడు. కార్యాలయంలోని కుర్చీలను బల్లలను తోసివేసి భయభ్రాంతులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా భరించలేని దుర్భాషలాడారని సిబ్బంది తెలిపారు. దీంతో వారు కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ తక్షణమే స్పందించి కానిస్టేబుల్ను పంపడంతో శాంతారావును అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడినట్లుగా ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. పంచాయతీ సర్పంచ్ టీలపూడి నాగేశ్వరరావు ఈ సంఘటన చాలా దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. సౌండ్ వస్తాయి, కుర్చీ సౌండ్ అది రావడంతో మేము ఏంటని అంత ముందు మన విలేజ్ పోలీస్ గారితో గొడవ పడ్డారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ మందుబాబుల హడావిడితో రద్దీగా మారింది. ఆంధ్రాలోని మద్యం షాపులు మూసివేయడంతో యానం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వందలాదిగా మద్యం సేవించడానికి రావడంతో మద్యం దుకాణం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ మందుబాబుల హడావిడితో రద్దీగా మారింది. ఆంధ్రాలోని మద్యం షాపులు మూసివేయడంతో యానం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వందలాదిగా మద్యం సేవించడానికి రావడంతో మద్యం దుకాణాలన్నీ కూడా కిటకిటలాడాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో రాజుపాలెం జగతా సూర్య సత్యనారాయణ ఇంట్లో గోధుమ త్రాచు హల్చల్ చేస్తుంది. ఇంటిలోకి ప్రవేశించిన పామును చూసి భయభ్రాంతులకు గురైన కుటుంబీకులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారాన్ని ఇచ్చారు. పామును డబ్బాలో బంధించిన వర్మ సురక్షిత ప్రాంతాల్లో పామును వదులుతానని వర్మ తెలియజేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో రాజుపాలెం జగతా సూర్య సత్యనారాయణ ఇంట్లో గోధుమ త్రాచు హల్చల్ చేస్తుంది. ఇంటిలోకి ప్రవేశించిన పామును చూసి భయభ్రాంతులకు గురైన కుటుంబీకులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారాన్ని ఇచ్చారు. పామును డబ్బాలో బంధించిన వర్మ సురక్షిత ప్రాంతాల్లో పామును వదులుతానని వర్మ తెలియజేశారు. ఆయన ఉండగా అసలు భయపడక్కర్లేదండి. వాటర్ అంటే లేగి
జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారున అక్రమంగా నిర్వహిస్తున్న సారా పట్టిపై జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సారా తయారు చేసేందుకు డ్రమ్ములతో నిల్వ ఉంచిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారున అక్రమంగా నిర్వహిస్తున్న సారా పట్టిపై జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సారా తయారు చేసేందుకు డ్రమ్ములతో నిల్వ ఉంచిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. కళ్యాణ్ ప్రాయశ్చిత 11 రోజుల దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కనకదుర్గ ఆలయంలోని దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ్ ప్రాయశ్చిత 11 రోజుల దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కనకదుర్గ ఆలయంలోని దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి విశిష్టతను దెబ్బతీయడానికి కుట్ర పన్ని తిరుమల వెంకటేశ్వరుని ప్రసాదం తయారీలో జంతు అవశేషాలతో తీసిన నెయ్యిని వినియోగించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు. అయితే జరిగిన పొరపాటుపై ప్రజల్లోని భక్తుల్లోని తీవ్రమైన ఆందోళన తలెత్తిన కారణంగా వైసీపీ ప్రభుత్వం చేసిన దోష పరిహారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం జరిగిందని, ఆయన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రాయశ్చిత దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని తలాటం సత్య, బడే కృష్ణ, అడబాల సత్యనారాయణ, తగ్గున బాబ్జీ, బొట్టు లీలా, మిర్యాల హైమవతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మన సంత చెరువు వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో దీపారాధన కార్యక్రమాన్ని అందరూ జనసేన నాయకులు, కూటమి తెలుగుదేశం వారు, బీజేపీ కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ భక్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరం కలిసి కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా మన తిరుపతి లడ్డూలో జరిగినటువంటి అపచారానికి పరిహారంగా కళ్యాణ్ గారు ఆయన ఈ పరిహార దీక్షను చేపడుతున్నారు. అందులో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మెట్ల మీదుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి 11 రోజులు మాలాధారణ చేసి ఒక దీక్షను చేపట్టారు. దాంట్లో భాగంగా మొదటి రోజున ఈ దీపారాధన కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. రేపు దీక్షా కార్యక్రమం చేయబోతున్నాం. 3వ రోజు భజన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మేలు జరగాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలకు
ప్రాయశ్చిత్యానికి చేసుకోవడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష వర్ణనాతీతం. దానికి మద్దతుగా ఆయనతో పాటు వృతాభక్తిగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 50 మంది విశేష స్పందన ఇచ్చి వారికి మద్దతుగా మేమంతా ముందుకు నడుస్తూ ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయటం వల్ల అన్ని హిందూ మతాలకే కాదు అన్ని మతాల వారు కూడా ఈ రోజున ఇప్పుడు వచ్చి ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వకారణం. కాబట్టి మన కొత్త కూటమి ప్రభుత్వంలో కొత్త ప్రయాణం ఏంటంటే కుల మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని చోట్ల కూడా చేస్తున్నామనేది ఒక గొప్ప సంకేతం. ఈ సంకేతాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ముందు చాలా ఉన్నత స్థాయిలోకి వెళుతుంది. ఇది ఒక గొప్ప సంకేతంగా భావిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయే దీక్షా కార్యక్రమంలో కూడా పాల్గొవలసినదిగా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులు మా నాయకుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరికీ ఒక ఆశీస్సులు ఉండాలని అమ్మని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అమలాపురంలో ఆంధ్ర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, 70 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం. గత నెల 4వ తేదీన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి, బంగారు వస్తువులను దొంగిలించిన 4 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల దగ్గర నుంచి వాటి సుమారు 70 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ముద్దాయిల నుంచి 868 గ్రాముల బంగారం, 8 కేజీల 560 గ్రాముల వెండి, 1 కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్న ముఠా తెలంగాణకు చెందిన దొంగతో కలిసి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేసిన దొంగలు శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం, గుంటూరు, మెదక్ జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడ్డారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన పోలీసులను నగదు బహుమతులతో అభినందించిన కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు. ఇళ్ల వద్ద అందరూ సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. అమలాపురంలో ఆంధ్ర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, 70 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం. గత నెల 4వ తేదీన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి, బంగారు వస్తువులను దొంగిలించిన 4 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల దగ్గర నుంచి వాటి సుమారు 70 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ముద్దాయిల నుంచి 868 గ్రాముల బంగారం, 8 కేజీల 560 గ్రాముల వెండి, 1 కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్న ముఠా తెలంగాణకు చెందిన దొంగతో కలిసి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేసిన దొంగలు శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం, గుంటూరు, మెదక్ జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడ్డారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన పోలీసులను నగదు బహుమతులతో అభినందించిన కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు. ఇళ్ల వద్ద అందరూ సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సిఐవై ఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొంగతనాలు, చీటింగ్స్, సైబర్, ఆన్లైన్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంగళవారం 3 ఆటోలతోని మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. జూదాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్ఐ రఘునాథరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది జగ్గంపేట పోలీసు వారి విజ్ఞప్తి. ఇంట్లో ఎవరూ లేకుండా ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి కావద్దు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పేకాట, గుండాట, కోడి పందాలు మరియు ఏ విధమైన జోదాలు పాల్పడిన ఎడల కఠిన చర్యలకు
కఠిన చర్యలు తీసుకొనబడును. ఇట్లు జగ్గంపేట పోలీస్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు కార్యక్రమంలో భాగంగా మృతులకు పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు మరియు ఇతర పెన్షన్లు ఉదయమే ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందివ్వడం జరుగుతుందని, అలాగే ప్రతి నెల ఇలాగే ముందు కూడా అందివ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, బలభద్రపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు కార్యక్రమంలో భాగంగా మృతులకు పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు మరియు ఇతర పెన్షన్లు ఉదయమే ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందివ్వడం జరుగుతుందని, అలాగే ప్రతి నెల ఇలాగే ముందు కూడా అందివ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, బలభద్రపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Incoming call from Magic Sandeep. మండలంలో జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాళరేవు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రాయశ్చిత పూజలు, దీపారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక దీపారాధన చేశారు. తాళరేవు గ్రామానికి చెందిన దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వక్ర భాషలు చెప్పడం దారుణమని వాపోయారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు అత్తిలి బాబురావు, నాయకులు కుడుపూడి శివనారాయణ, సూరంపూడి కుమార్, బిల్లవీర, ముత్యాల జయలక్ష్మి, ముత్తుర్తి మణికంఠ, బండారు దొరబాబు, సుందరపల్లి సత్యనారాయణ, ఇల్లా సత్యనారాయణ, తేదప నాయకులు టేక్ముడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, వెంటపల్లి ఉమామహేశ్వరి, దూల్పూడి వెంకటరమణ, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా సూరిబాబు, మోపూర్ వెంకటరేవు మండలంలో జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాళరేవు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రాయశ్చిత పూజలు, దీపారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక దీపారాధన చేశారు. తాళరేవు గ్రామానికి చెందిన దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వక్ర భాషలు చెప్పడం దారుణమని వాపోయారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు అత్తిలి బాబురావు, నాయకులు కుడుపూడి శివనారాయణ, సూరంపూడి కుమార్, బిల్లవీర, ముత్యాల జయలక్ష్మి, ముత్తుర్తి మణికంఠ, బండారు దొరబాబు, సుందరపల్లి సత్యనారాయణ, ఇల్లా సత్యనారాయణ, తేదప నాయకులు టేక్ముడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, వెంటపల్లి ఉమామహేశ్వరి, దూల్పూడి వెంకటరమణ, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా సూరిబాబు, మోపూర్ వెంకటేశ్వరరావు, పెన్నాడ వేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాత్ సిద్ధ్యర్థం సపరివారాయ శ్రీ వెంకటేశ్వర స్వామినః సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సనాతన ధర్మ పరిరక్షణ సిద్ధ్యర్థం సర్వేషాం లోకానాం శాంతి సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామినః. మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షా కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం మీద మరి ప్రతి ఆలయాల్లో ప్రతి గ్రామాల్లో సనాతన ధర్మ పరిరక్షణకై ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయమని మన జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణకై కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున తాళరేవు మండల జనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మధ్యన ఉండేటటువంటి మన భారతదేశం అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కొంచెం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరిని కూడా ఎక్కడ కూడా విమర్శ చేయలేదు. ఆయన ఏమంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు భారతదేశం యొక్క విలువలు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పారు తప్ప కానీ మిగిలినటువంటి మతాలను ఎక్కడా కూడా ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి పూజించేటటువంటి ఈ దేవాలయాల్లో ఎక్కడైతే కల్తీ జరిగిందని వచ్చిందో దాని మీద మనస్తాపం చెందారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ యొక్క హిందూ మతం చెందించినటువంటి భారతీయులందరూ కూడా మరి చేస్తున్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోడివారి లడ్డు కల్తీ జరిగిందని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దీపాధారం చేయమని మాకు పిలుపునిచ్చారు. ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు ఈ గత పాలక నాయకులు. ఈ రోజున మీ అందరికీ చెప్తున్నా తీర్పు వెల్లబడింది. మూడో తారీఖు కూడా వాయిదా వేశారని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ప్రపంచం కూడా నిద్రపోయేటటువంటి ఒక విషయం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఏదైతే భారతదేశంలో అత్యంత పవిత్రంగా సూచించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ కలుషితమైపోతే ఏ ఒక్క హిందూ కూడా స్పందించకపోతే ఈ రాష్ట్రానికి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఉద్యమం చేసి ఏదైతే కలుషితమైనటువంటి ఈ పదార్థాలపై పోరాటం చేస్తూ ఉంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయ స్పందనను ఆయన నోటి ద్వారా వినడం జరుగుతూ ఉంది. 80% ఉన్నటువంటి హిందువుల యొక్క భావనని గౌరవించినటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా యొక్క భావనని వారు తెలియజేస్తే అతనికి మతం రంగులు అంటగట్టడం కోసము వాళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి ప్రయోగాలు ఎన్నో. మరి శాంతియుతంగా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సమాజానికి అందరూ కూడా క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తామని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షా కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం మీద మరి ప్రతి ఆలయాల్లో ప్రతి గ్రామాల్లో సనాతన ధర్మ పరిరక్షణకై ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయమని మన జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణకై కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున తాళరేవు మండల జనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మధ్యన ఉండేటటువంటి మన భారతదేశం అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కొంచెం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరిని కూడా ఎక్కడ కూడా విమర్శ చేయలేదు. ఆయన ఏమంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు భారతదేశం యొక్క విలువలు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పారు తప్ప కానీ మిగిలినటువంటి మతాలను ఎక్కడా కూడా ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా పవన్
కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి పూజించేటటువంటి ఈ దేవాలయాల్లో ఎక్కడైతే కల్తీ జరిగిందని వచ్చిందో దాని మీద మనస్తాపం చెందారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ యొక్క హిందూ మతం చెందించినటువంటి భారతీయులందరూ కూడా మరి చేస్తున్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోడివారి లడ్డు కల్తీ జరిగిందని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దీపాధారం చేయమని మాకు పిలుపునిచ్చారు. ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు ఈ గత పాలక నాయకులు. ఈ రోజున మీ అందరికీ చెప్తున్నా, తీర్పు వెల్లబడింది. మూడో తారీఖు కూడా వాయిదా వేశారని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ప్రపంచం కూడా నిద్రపోయేటటువంటి ఒక విషయం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఏదైతే భారతదేశంలో అత్యంత పవిత్రంగా సూచించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ కలుషితమైపోతే ఏ ఒక్క హిందూ కూడా స్పందించకపోతే ఈ రాష్ట్రానికి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఉద్యమం చేసి ఏదైతే కలుషితమైనటువంటి ఈ పదార్థాలపై పోరాటం చేస్తూ ఉంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయ స్పందనను ఆయన నోటి ద్వారా వ్యక్తం జరుగుతూ ఉంది. 80% ఉన్నటువంటి హిందువుల యొక్క భావనని గౌరవించినటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా యొక్క భావనని వారు తెలియజేస్తే అతనికి మతం రంగులు అంటగట్టడం కోసము వాళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి ప్రయోగాలు ఎన్నో. మరి శాంతియుతంగా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సమాజానికి అందరూ కూడా క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తామని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.